సో ఇక నరేష్తో ఇంటరాక్ట్ అవుతున్న నెల్లూరు నుంచి నెల్లూరు జిల్లా కావలి మనీ స్కీమ్లో వాస్తవాలు బయటపడుతున్నాయి. తెలంగాణలో నారాయణపేట జిల్లా మక్తల్లో సుభాని బాధితులున్నారు. అక్కడ 200 కోట్లకు టోకరా పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఫోన్ చేసి ఈ విషయం వివరించారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో సుభాని ఉన్నారని తెలుస్తోంది. దర్యాప్తులో పలు కీలక ఆధారాలు పోలీసులు సేకరించారు. అటు కావలిలో దాదాపు 100 కోట్లకు పైగా ట్రేడ్ మార్కెట్ పేరుతో ఘరానా మోసం చేసినట్టుగా సుభానిపై ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం నరేష్తో ఇంటరాక్ట్ అవుతుంది. నరేష్, అసలు ఎంతమంది ఉన్నారు బాధితులు? అసలు ఏం చెప్తున్నారు? సుభాని అక్రమాలపై సుభాని 100 కోట్లకు పైగా టోకరా పెట్టారని చెప్తున్నారు. సో ఇంత భారీ మొత్తంలో పెట్టే వరకు అసలు అక్కడ ఏం చేస్తున్నారు? ఎలా అప్పుడు దాని అంతా రికవరీ ఎలా చేయబోతున్నారు? రైట్ సతీష్, నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ట్రేడ్ మార్కెట్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే మనీ స్కామ్ తరహాలో అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి భారీ ఆర్థిక కుంభకోణాల్లో ఒకటిగా చెప్పుకునేటువంటి మనీ స్కామ్ యొక్క ట్రేడ్ మార్కెట్ ఘరానా మోసంలో కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ప్రజలంతా ట్రేడ్ మార్కెట్ ముసుగులో పడి దాదాపు కూడా 100 కోట్ల రూపాయలు సుభానిని నమ్మి ట్రేడ్ మార్కెట్లో అధిక మొత్తం లాభాలు వస్తాయన్న నేపథ్యంలో ఈరోజు కష్టఖాయం చేసుకున్నటువంటి కూలీలు సైతం ఏదైతే ఆర్థికంగా బలపడినటువంటి వ్యక్తులంతా కూడా దాదాపు 100 నుంచి 150 కోట్ల రూపాయలు ఒక ఏడాది సమయంలోనే సుభాని ఆశ చూపినటువంటి ఈ ట్రేడ్ మార్కెట్లో అమౌంట్ను పెట్టండి, 10,000 రూపాయలకి రోజుకు 600 రూపాయలు తీసుకోండి, 1,00,000 రూపాయలు పెట్టండి, వాళ్ళు నెలకి 6,000 రూపాయలు తీసుకోండి అంటూ కూడా దాదాపు 10,000 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి ఈ ఘరానా మోసం దాదాపు ఒక వ్యక్తి 1,00,000 నుంచి 10 లక్షలు కోటి రూపాయలకి ఇచ్చేటువంటి పరిస్థితికి ఈరోజు నెల్లూరు జిల్లా కావలి అడ్డాగా మారిందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ఎవరైతే సూత్రధారి పాత్రధారిగా ఉన్నటువంటి ఈ యొక్క ట్రేడ్ మార్కెట్ సంబంధించినటువంటి అధినేత సుభాని, ఆయన గుంటూరు జిల్లా వాసి. గతంలో ఆయన అనేక ప్రాంతాల్లో కూడా ఇలాంటి తరహా ట్రేడ్ మార్కెట్ ముసుగులో అనేక మంది బాధితులను కూడా మోసగించినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. నిన్న 2 రోజుల క్రితం ఈ యొక్క సుభానిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సుభానిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులకు పూర్తి స్థాయిలో వాళ్ళు వెనకాల ఎవరైతే ఉన్నారో ఆ బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాత్రదారులు సూత్రధారులు ఎవరైనా దాని మీద కూడా విచారణ చేపట్టారు. అందులో ప్రధానంగా నిందితులుగా ఉన్నటువంటి కొంతమంది పోలీసులు కూడా ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పటికే కీలకంగా ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ యొక్క భార్యలు ఏదైతే బోర్డు మెంబర్లుగా ఉండడం, ఆ బోర్డు మెంబర్లో ఉన్నటువంటి దాదాపు 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ చేపట్టారు. 150 కోట్ల పైగా కూడా ఈ యొక్క ట్రేడ్ మార్కెట్ ముసుగులో ఘరానా మోసానికి పాల్పడినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు ఉదయం ప్రధానంగా ఒక నెల్లూరు జిల్లా కావలికి సంబంధించినటువంటి ప్రాంతంలో సుభాని మోసం కాదు ఇది. ఆయన గతంలో తెలంగాణకు సంబంధించినటువంటి నారాయణపేట జిల్లా మక్తల్కి సంబంధించినటువంటి నియోజకవర్గ ప్రాంతంలో కూడా ఇదే విధంగా ట్రేడ్ మార్కెట్ ముసుగులో ఘరానా మోసం పాల్పడి దాదాపు 200 కోట్లకు పైగా కూడా ఆయన ఏదైతే ఈ ఘరానా మోసం చేసి అక్కడి నుంచి వచ్చారు. సో కొంతకాలం అక్కడ అయిపోయిన తర్వాత మరో ప్రాంతం ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. సో ఆ నేపథ్యంలోనే కావలి నియోజకవర్గంలో కూడా ఈ ఘరానా మోసం వెలుగులోకి రావడంతో పోలీసులు విచారణ బయటికి రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం మక్తుల్ ఎమ్మెల్యే ఎవరైతే శ్రీహరి ఉన్నారో, సో శ్రీహరి ఎవరైతే ఇక్కడ కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఫోన్ చేసి గతంలో మా ప్రాంత వాసులంతా కూడా ఈరోజు కూలీ నిమిత్తం పనిచేసేటువంటి అందరూ కూడా వాళ్ళ యొక్క మెడలో ఉన్నటువంటి సొమ్ములు సరుడులు అంతా కూడా కుదవబెట్టి ఈరోజు ఘరానా మోసంలో వాళ్ళు కూడా చిక్కుకున్నారు, మా బాధితులకు కూడా న్యాయం చేయాలంటూ కూడా కావ్య కృష్ణారెడ్డికి కాల్ చేసి చెప్పడంతో ఆయన ఖచ్చితంగా కూడా కావలి నియోజకవర్గ ప్రజలకు జరిగినటువంటి అన్యాయం పట్ల నేను కూడా పోలీసులు విచారించమన్నాను. వాళ్ళు ఎంతైతే డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బుని ఎక్కడ పెట్టారు, ఎక్కడ వాటన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేశారనే విషయాన్ని నేను కూడా తీసుకుంటానని చెప్పి మక్తల్ ఎమ్మెల్యే ఎవరైతే శ్రీహరి ఉంటారో ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు, ట్రేడ్ మార్కింగ్ సంబంధించినటువంటి మార్కెట్లో ఘరానా మోసం జరుగుతున్నటువంటి విషయాన్ని అయితే బాధితులకు తెలిసినప్పటికి కూడా 1,00,000 రూపాయలు కడితే రోజుకి ఇన్ని డబ్బులు ఎలా ఇస్తారు? సో 1,00,000 ఇచ్చినటువంటి వ్యక్తి ఈ నెలలో వచ్చినటువంటి దాదాపు కూడా 15,000 రూపాయల వడ్డీ, 20,000 వడ్డీ వచ్చినటువంటి సొమ్ముని మళ్ళీ ఆ 1,00,000 ఈ 25,000 1,25,000 మరుసటి నెల మళ్ళీ అక్కడే డిపాజిట్ చేయడం. సో అలా లక్షల నుంచి కోట్ల రూపాయలకి వెళ్ళిపోయి ఈరోజు కావలి పట్టణంలోనే దాదాపు కూడా 150 కోట్ల ఈ యొక్క ట్రేడ్ మార్కెట్ ముసుగులో దాదాపు కూడా వందలాది మంది మహిళలే ఇక్కడ ప్రధానంగా కనపడుతున్నారు. నిన్న
నిన్న మొన్న రెండు రోజుల క్రితం డిఎస్పీ ఆఫీస్ కార్యాలయం చుట్టూ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో మహిళలు సైతం దాదాపు పదుల సంఖ్యలో వందల సంఖ్యలో అక్కడికి చేరుకొని మొరపెట్టుకున్నారు. అక్కడ డిఎస్పీ శ్రీధర్ ప్రత్యేక బృందాన్ని కూడా తీసుకెళ్లి ట్రేడ్ మార్కెట్ సంబంధించినటువంటి గణన మోసం ఎక్కడైతే బిల్డింగ్లో జరిగిందో ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి డేటా అంతా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. నిన్న ఎవరైతే కావలికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఏదైతే అతను కూడా అది ముందు పెట్టుకొని ఆ ట్రేడ్ మార్కెట్ సంబంధించినటువంటి బిల్డింగ్ తాళాలు పగలగొట్టి లోపల ఉన్నటువంటి డేటా అంతా కూడా కలెక్ట్ చేశారు. ఎవరెవరు ఇక్కడ బోర్డు మెంబర్లు ఉన్నారు, ఎవరెవరు ఏజెంట్లు ఉన్నారు, ఈ ఏజెంట్ల ద్వారా ఎంతెంత సొమ్మును వీళ్ళు తీసుకోవచ్చారు, ఈ యొక్క సొమ్మును ఏ ప్రాంతాలకు వాళ్ళు తరలించారు, ఏ అకౌంట్లకి వీళ్ళు డంప్ చేశారనే విషయాన్ని పోలీసులు క్షుణ్ణంగా కూడా చూస్తున్నారు. ఈ ఘరానా మోసం వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, శుభానికి అండదండలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అనే దానిపై కూడా పూర్తిగా విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ కృష్ణకాంత్ పూర్తిగా కూడా ఆ యొక్క శుభానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఆ యొక్క అకౌంట్లకు సంబంధించి వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ యొక్క సొమ్ము ఇప్పటికే దాదాపు ఒక 20 కోట్ల రూపాయలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి 150 కోట్లు జరిగినటువంటి ఈ యొక్క ట్రేడ్ మార్కెట్ ముసుగులో వందలాది మంది బాధితులకు న్యాయం చేయాలంటూ కూడా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని ఆశ్రయించారు. కావ్య కృష్ణారెడ్డి పూర్తి స్థాయిలో పోలీసులను అయితే వీటి మీద విచారించి బాధితులకు న్యాయం చేసేలాగా పూర్తిగా కూడా పోలీసులకు మాత్రం ఒక ఏదైతే వాళ్ళకి ఒక ప్రికాషన్స్ అయితే జారీ చేసిన మొత్తం కనపడుతుంది. ఇది మొత్తానికి కావలికి సంబంధించినటువంటి మనీ స్కామ్. ఈ యొక్క దాదాపు 100 కోట్ల పైగా జరిగినటువంటి ఘరానా మోసంలో ఎవరైతే పాత్రధారు సూత్రధారుగా ఉన్నటువంటి శుభాని ఏదైతే చెప్తారో ఈ యొక్క ప్రధానంగా ఉన్నటువంటి ఈ ట్రేడ్ మార్కెట్ ముసుగులో ఉన్నటువంటి శుభానికి సహకరించినటువంటి వ్యక్తుల్లో దాదాపు పోలీసులు కూడా ఉన్నారు. ఈ యొక్క పోలీసు బృందం ఇటు ఏజెంట్లు వాళ్ళ భార్యలు పెట్టుకోవడం, అయితే ఇక్కడ ప్రధానంగా పోలీసులు కూడా చాలా వరకు కోట్ల రూపాయలు జమ చేశారు. ఈ యొక్క కోట్ల రూపాయలు డిపాజిట్ చేసిన పోలీసులకు న్యాయం జరగాలంటున్నారు, ప్రజలకు న్యాయం జరగాలంటున్నారు. సో మొత్తానికి ఎలా జరుగుతుందో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సతీష్. రైట్, థ్యాంక్ యూ నరేష్.